సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ట్యాక్సీ డ్రైవర్. అది నా ఉద్దేశం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. ఫైనలీ వైజాగ్. ప్రసాద్ ఎన్నింటికి మనసు 7:45. బట్ కలేజా మూవీకి ఫైనల్ థియేటర్లో చూస్తున్నాం. జగదాంబ వైజాగ్ జగదాంబ థియేటర్లో అండ్ బాగా పాపులర్గా సౌండ్ వచ్చే థియేటర్లో పొద్దున్నే 7 o'clock షోకి బుక్ చేసి నన్ను లాకెళ్ళిపోతాడు ప్రసాద్. అమ్మ థియేటర్లో ఏమైనా క్రౌడ్ ఎక్కువ ఉంటే మరి నేను ఇంటికి జాగ్రత్తగా వస్తాను లేదా చూద్దాం. ఖచ్చితంగా ఉంటారా చూద్దాం. మనం దానికోసం వెళ్తాం. మరి నేను సలార్కి వెళ్ళి సలార్లో అసలు వాడు నేను ఒక 2 విసిల్ చేస్తే కానీ జనాలు క్లాప్స్ పట్టలేదు. అంత ప్రశాంతంగా ఉంది థియేటర్. రిలీజ్కి ప్రశాంతంగా ఉంటే నచ్చదు. ఇప్పుడు నువ్వు చూస్తా ఎలా ఉంటుందా జగదాంబ అంతే. ఎంత హైప్ ఇస్తున్నావు ప్రసాద్? డెఫినెట్లీ వర్త్ ఇట్. చూద్దాం. ఆ మూమెంట్ చూసావా కలేజాలో మా వాడు ఓం నమో శివరుద్రాడగా నాకు పడుకుని పోతారు. ప్రతి దానికి ఒక హై మూమెంట్ ఉంటుంది. హై మూమెంట్ అవన్నీ మనం ఎంజాయ్ చేశాం. థియేటర్కి వెళ్ళి చూద్దాం. థియేటర్లో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సాయిరామ్. సో అది మ్యాటర్. మనం వైజాగ్కి షిఫ్ట్ అయిపోయాము. కంప్లీట్గా ఒక 1 week అయింది షిఫ్ట్ అయ్యి. సో నా కలీగ్ ప్రసాద్ నాతో పాటు రూమ్మేట్. ఇప్పుడు వీఆర్ గోనా ఎక్స్ప్లోర్ వైజాగ్ అలాట్. అండ్ ఆల్సో ఈరోజు అయితే ముందు కలేజాలో మన ఫేవరెట్ సీన్స్ అన్ని స్క్రీన్ మీద ఇంకోసారి చూద్దాం. ప్రసాద్ రావాలమ్మా, లేట్ అవుతుంది. దేవుడి దర్శనం మిస్ అవుతావు నువ్వే. టిఫిన్ మానేస్తావా? This is what we need. చదువు ఫస్ట్ రిలీజా? ఫస్ట్ టైం. ఇది మహేష్ బాబు అంటే వేరే లెవెల్లో ఉండాలా? ఇక్కడ తొక్కిసలాట్లు లాంటివి ఏం జరగవు కదా. మా అమ్మకి నేను ఒక్కనే మంచి అలాంటివి ఉండవు. ఎలా అంటే మా అమ్మ నన్ను సరే పద ఇంకే వెళ్దాం. లోపల ఆల్రెడీ రచ్చ స్టార్ట్ అయింది. ఏది ప్రసాద్? ఇది ప్రసాద్. ఉంటుంది సిద్ధ కసిపెట్టినట్టు లేచాడుతుంది. అడుస్తున్నప్పుడల్లా గాలి ఓరుతుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవరు వీరించడం ఊపనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి పెట్టెల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద నవ్వులు పూయిస్తాడు, వాడిని తీసుకురా సిద్ధ, వాడిని తీసుకురా.
ఇప్పుడు నేల పైన పడుతుంది. అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా? ఈయన ఊరు ఇక్కడ దిగితే పోతాం పడుకుంటే కూడా పోతాం ఇక్కడే తెలుస్తుంది భయో. ఎక్కువ షార్ట్ గా రాజు పెట్టుకున్నాను. బాగుంది, వింటానికి అదే బాగుందండి. అంటానికి ఇది బాగుంది, అంటానికి ఇది బెటర్. ఓహో సార్ అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగచ్చా? 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు తీసారా? 5-10. అవును భయ్య, కరెంటు పోలా ఉంటుంది, చూడటానికి బలంగా ఉంటుంది కానీ కత్తిలా ఉంటుంది. ఇది నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. దీన్ని బాబ్జీ 4 సార్లు కలిసింది, బతుకు సర్వనాశనం అయిపోయింది. మీటింగ్ నంబర్ 1. బద్దలైందా బంగారం? నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువ అయిపోయారా? నీ అమ్మ బాబుల కంటే ఎక్కువ. నా కాలు కింద కస నలిగిపోతుంది. దీని పేరు ఏమన్నా? ఫైకర్స్. మీరు ఇచ్చేది 6,000, దానిలో 3,000. నేను చెప్తా, నీ కారు మీద నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా. ఇవేమి లేకుండా పువ్వుల మీద కూడా రీసెర్చ్ చేయాలా? నాకేం చేశారు ఇక్కడ? ఏంటిది? నేలబయ్యా సీక్రెట్ రాసినప్పుడు చదివితే బాగుంది, చదవలేదు భయ్యా. అంటే ఏంటి సార్? అవుతుంది దీన్ని ముట్టుకుంటే మట్టి పట్టుకుంటే శాసనం మట్టి మట్టి అయిపోతాడు. బాగుంటది భయ్యా, బాగుంటది. ఏం బాగుంటుంది? ఈ మధ్యన హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు? టాటూస్ అంటారు వీటిని. ఆయన 10 రోజులు అంటే ఎంత భయ్యా? తెలిసి అయిపోతుంది. దిలావర్ సింగ్, డిఫరెంట్ లుక్ భయ్యా. దిలావర్ సింగ్, ఓ దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, దిలావర్ సింగ్ అండ్ ఫ్యామిలీ అంట. ఎవడు తాకితే నెత్తురు నీ నొదుటి మీద పుట్టుకుతుందో, ముందు నన్ను బతికించు. ముందు నన్ను బతికించు. దేవుడు అంటున్నారు. ఏంటి ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి? దేవుడు నేను. చీచు 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 చీచు. అన్నీ దాటిది. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొదుట విభూతి ధరించిది. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచుమడి వస్త్రములు కట్టిది. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితినెవ్వరు చూడని లింగం. నిరుపద్రువమగు నిశ్చల లింగం. ఆది తేజమగు ఐక్యలింగం. పురాణ ప్రథమగు పవిత్ర లింగం.
సీతారామరాజు ఏ అల్లూరి సీతారామరాజు నచ్చలేదా? గడ్డం బాణాలు ఉంటాయి. మా తాతకి బాగా ఇష్టం నా పేరు పెట్టాడు. నచ్చలేదా? ఏంట్రా నా పేరుతోనే ప్రాబ్లం. అసిస్టీర్ అంటే ఇదేనమాట. చూసుకోలేదు భయ్యా. మిట్ట మధ్యాహ్నం పూట పరిగెత్తినట్లు గోవర్ధన్. మనుషుల జంతువా గోవర్ధన్? నేను విషయం అడగలరా ప్లీజ్. నాన్న ఒళ్ళు బాగా పులిసిపోయింది కదా, కొంచెం గట్టి కట్టరా వీక్గా ఉంది. ఏం పరిగెత్తారా గోవర్ధన్? నీ పరికి ఇదేంటి చెయ్యి చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. అంతే ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. నేను చెప్పాను కాబట్టి అర్థమైంది. 3 ప్రాణాలే మిగిల్చాను అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అమ్మ లెక్క తప్పదు సామే. ఇది నీ దర్శనం. ఏంటిగా బాగుందా? ఫస్ట్ టైం మిస్ అయ్యా. సో అప్పుడు నేను 9th. పర్లేదు. ఆ బాబు స్టైల్కి ఆ గ్రేస్కి అసలు ఏమన్నా ఉందా మరి? అసలు బావ అంటే బావే. ఒక్కొక్క డైలాగ్ డైమండా? అది సంగతి. సరే మరి అయితే ఉందామా మరి? సరే బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మైండ్ మీ. Bye bye.